గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆహారం లేకయున్నను తను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే తను తాను పొగుడుకోవడం అనేది చాలా దరిద్రమైన హీనమైనటువంటి స్థితి. తను తాను పొగుడుకోవడం అలవాటు పడినవాడు వాడి జీవితంతో వాడి కల్లారా దిగజారిపోతున్నప్పటికీ కూడా చివరికి ఆహారం తినడానికి తిండి కూడా లేకపోయినా సరే వాడు పొగుడుకోవడం మాండట. ఏదో తెలుగులో సామెత ఉంటుంది, చింత చచ్చిన పులుపు చావదని. అలాగే ఆ యొక్క సెల్ఫ్ బోస్టింగ్ ఉంటుంది, అది తొందరగా పోదు ఆ వ్యక్తిలో. మనల్ని మనం పొగుడుకునే ఆ యొక్క పరిస్థితి ఉన్నంతకాలము మన అభివృద్ధి ఉండదు, మనం దిగజారిపోతాం అంతే. ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం, ఎందులో మనల్ని మనం పొగుడుకుంటున్నాం. తను తాను పొగుడుకునేవాడు సందర్భం ఉండదు, పరిస్థితి ఉండదు. ఏ సందర్భమైనా తన గొప్పలు చెప్పుకోవడమే వాడి యొక్క ముఖ్యమైన ఎజెండా. ఇంకా బాధాకరం ఏంటంటే క్రైస్తవుల్లో తను తాను పొగుడుకోవడం అలవాటైపోయి దేవునికి ప్రార్థన చేసినప్పుడు పొగడతలే, తను తాను పొగుడుకుంటాడు. ఎదటివాడితో ఈవెన్ దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా వాక్యంలో తన గురించి పొగడతలే. ప్రతి దాంట్లోనూ అటువంటి వారు దేవుని మహిమను దొంగిలించేవారు అవుతారు. చూడండి, బైబిల్లో ప్రార్థనలో తను తాను పొగిడేసుకున్నాడట. ఎవరో పరిసయుడు. ఒక పరిసయుడు ఒక సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు సుంకరి, నేను పాపిని గుండెలు బాదుకొని నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన, దేవుడు అతనిపై దయ చూపాడు. కానీ తను తాను పొగుడుకుని ఒక పరిసయుడు లోపలికి వెళ్ళి దేవునితో చెప్తున్నాడు, ప్రభువా వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నేను. అంటే ఈయన గారు చెప్తేనే కానీ దేవునికి తెలీదా? నేను 10వ భాగాలు ఇస్తున్నానయ్యా నీకు, ఆడికి లాంటి పాపిని కాదినందుకు నీకు స్తోత్రాలంటే దేవుడు అతని ప్రార్థన ఏమాత్రం అంగీకరించలేదు. అతనికి ఉన్న కొంచెం నీతి కూడా అర్థమైపోయింది. మనల్ని మనం పొగుడుకుంటుంటే నిజంగా మనలో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసిన ఏదన్నా 1, 2 ఉన్నా దాని విలువ కూడా పోగొట్టేసుకుంటున్నాం. ఎదుటివారు మనల్ని చూసి మన ముఖం మీద చెప్పకుండా పక్కకి తిట్టుకుంటారు. ఒకవేళ అటువంటి అలవాటు మనలో ఏమైనా ఉందా? తను తాను పొగుడుకునేవాడి కంటే ఒక హెల్పర్, ఒక దాసుడు కలిగిన ఒక అల్పుడే గొప్పవాడు అని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. గమనించండి, మన యొక్క జీవితంలో అటువంటిది ఉంటే కనుక రాజులకి పొగిడించుకునే అలవాటు ఉంటుంది. రాజుల్ని కూడా దేవుడు క్షమించడు, ఇక మనల్ని మాత్రం క్షమిస్తాడు. బైబిల్లో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో రాజైన హేరోదు అగ్రిప్ప అనేవాడు ప్రజల చేత పొగిడించుకుంటున్నప్పుడు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు అని దేవునితో సమానంగా పొగిడించుకున్నప్పుడు దేవుడు అతన్ని మొత్తిడట. అతడు మొత్తగా అతడు దేవుని శిక్షకు గురయ్యి అతడు చచ్చిపోయినట్టుగా, పురుగులు కక్కి చచ్చినట్టుగా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి అసహ్యమైనది మనల్ని మనం పొగిడించుకోవడం, లేక మనల్ని మనం పొగుడుకోవడం. అదేంటంటే దేవుని మహిమను దొంగిలించేవారు అవుతాం. పౌలు భక్తుడు అంటారు, మనం ఎందులో అయినా అతిశయించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదని ఉంది. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించవలనని ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. ఒకవేళ పొగడాలని అనుకుంటే దేవుని పొగడాల. మనం ఒకవేళ అతిశయించాలంటే దేవునిలో అతిశయించాలి. అంతకు మించి డబ్బులో కానీ, బలంలో కానీ, జ్ఞానంలో కానీ ఏదైనా సరే మనకున్నది మనమే పొగిడేసుకోవడం అనేది మనుషుల దృష్టిలో అసహ్యకరమే, దేవునికి బహు అసహ్యకరమైనది. ఒకవేళ అటువంటి ఛాయ కానీ మనలో ఉంటే ప్రభు అది నాలో తీసేది ఆయన అని అడగాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఎదటివాడు నిన్ను పొగడాలి కానీ నిన్ను నువ్వు పొగిడేలా ఉండకూడదు. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. ఎదటి వాళ్ళు పొగడాలి,
అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య అంటారు, మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలు చూచి మిమ్మల్ని పొగడాలి, కానీ నీ సత్క్రియలు ఏదో 1-2 ఉంటే దాన్ని బట్టి నువ్వే పొగిడేసుకుంటే దేవుని యొక్క దయను పొందుకోలేవు, మనుషుని దయను పొందుకోలేవు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగంగా ప్రజలు మనల్ని తృణీకరించినా, ప్రజలు మనల్ని పొగిడినా పర్వాలేదు, కానీ మనల్ని మనం పొగుడుకోవడం అనేది ప్రజల చేత తృణీకరింపబడిన దానికంటే ఘోరమైనది. ప్రభువా, నాలో నా సెల్ఫ్ బోస్టింగ్ తీసేసి అయ్యా నీకు ప్రీతికరంగా జీవించే జీవితం నాకు ఇవి ప్రభువా. నన్ను నేను పొగుడుకునే జీవితం నాలో తీసేయి నాయన. ఎందులోనూ కూడా ఎవరికి నా గొప్పలు చెప్పుకునే జీవితం నాలో తీసేయి ప్రభు అని దేవుని అడుగుదాం. అప్పుడే మన అభివృద్ధి ప్రారంభమవుద్ది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, అప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఆహారము లేకను తన్ను తాను పొగుడుకుని వాడి కంటే దాసుడు గల అల్పుడు శ్రేష్ఠుడని చెప్పబడింది. అయ్యా, ఆ రోజుల్లో ఎంతోమంది పనివారులు కలిగిన అధిపతులు ఉండేవారు. అంత ఎక్కువ మంది పనివారు లేకపోయినా ఒక పనివాడు కలిగిన అల్పుడు ఎంత వాడే శ్రేష్ఠుడు తన్ను తాను పొగుడుకొని వానికంటే అని మహాజ్ఞాని సొలొమోను ద్వారా మాకు బోధించావు. మాలో ఎవరిలో అయినా సరే మా అందాన్ని బట్టో, తెలివిని బట్టో, జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో మమ్మల్ని మేము పొగుడుకోవడం అనే జీవితాన్ని, లేదా ఇతరులతో పొగిడించుకునే జీవితాన్ని మాలో తీసేయండి ప్రభు. ఇతరులే వారికి వారుగా మాలో ఉన్న సుగుణాలను చూసి నన్ను కాదు ప్రభు, మమ్మల్ని కాదు ప్రభు, అందులోనూ కూడా మిమ్మల్ని పొగిడే విధంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను యేసయ్యకు మహిమ తెచ్చేవారిగా నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.